టు ప్లీజ్ కన్వే హిస్ విషెస్. ఎస్, బ్రహ్మాండ టీమ్ గురించి. ఇక్కడికి వచ్చేసిన వారందరికీ నమస్కారం, గెస్ట్లకి, పాత్రికేయులకి, మిగతా వారందరికీ కూడా. బ్రహ్మాండ అనే సినిమా ఈ 29 కింగ్ నాగార్జున గారి బర్త్డే రోజు వస్తుంది. సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇందాక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ కొంచెం కులుక్కుమంది పాపం. అంటే ఆయన కష్టాలు తెలిసింది. చిన్న సినిమా తీసి జనాల దగ్గరికి వెళ్తుంటే ఎంత కష్టమైంది డిస్ట్రిబ్యూషన్ అనేది. కరెక్టే సార్, అలాంటి కష్టాలు పడి మనం ముందుకెళ్తేనే పెద్ద ప్రొడ్యూసర్ అయిపోతాం, చిన్న ప్రొడ్యూసర్ నుంచి తప్పదు. సో సునీల్ గారికి మీ తరపున నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన మిమ్మల్ని ఎంకరేజ్ చేసి సినిమా తీసుకొని రిలీజ్ చేస్తున్నందుకు. చిన్న సినిమా అనేది రిలీజ్కి ముందు వరకే ఉంటుందండి. వన్స్ రిలీజ్ అయింది అంటే దాని పవర్ ఏంటని తెలిసిపోయి దాని తర్వాత అది వేరే స్థాయికి వెళ్ళిపోద్ది. అండ్ ఈ రోజుల్లో ఇలాంటి ఒక కళలకి సంబంధించిన సినిమాలు చాలా హిట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో కాంతార, అది కూడా ఒక లోకల్ అక్కడ సంబంధించిన రిచువల్స్కి సంబంధించిన ఒక సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. అది కూడా చిన్న సినిమానే షూటింగ్ చేసినప్పుడు. రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు అది కొన్ని వేల కోట్ల సినిమా అయిపోయింది. సో అలాగే మీకు కూడా బ్రహ్మాండ 2 కోసం జనాలు వెయిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి బ్రహ్మాండ 2 ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేయాలి. కాంతార 2 ఎలాగైతే వెయిట్ చేస్తున్నారో అలాగా. సో ఒగ్గు కళ గురించి అని చెప్పారు, అలాంటి గొప్ప కళల గురించి మళ్ళీ ఒక సినిమా తీయడమే గ్రేట్ విషయం. అండ్ ప్రొడ్యూసర్గా మీరు సక్సెస్ అయ్యారు సార్, కంగ్రాచ్యులేషన్స్. ప్రొడ్యూసర్ సక్సెస్ ఏంటంటే మొదలెట్టిన సినిమాని థియేటర్కి తీసుకెళ్ళడం వరకు మీ పని అయిపోయింది సార్. మీరు సక్సెస్ఫుల్ అండి, హ్యాపీగా ఉండండి. మీరు డబ్బులు అంటారా, ఇంకా వాళ్ళు ఆదరించేది ఆ కాన్సెప్ట్ దాని ద్వారా వస్తుంది, అది కూడా మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు, డబ్బులు కూడా మీ చేతికి డబల్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళందరికీ, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి అందరికీ ఆల్ ద బెస్ట్. ఎస్పెషల్లీ కొమరం చాలా బాగా చేశాడని చెప్పారు ఆమని మేడం గారు నాకు షూట్లో ఉన్నప్పుడు. మేడం మీకు కూడా కంగ్రాచులేషన్స్. అండ్ హీరో, హీరోయిన్ అండ్ ఆల్ ద ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరికి కూడా. మాస్టర్తో నేను ఒక సినిమా చేశాను, నేను నవనీత్ కౌర్ గారు ఎంపీ. ఇప్పుడు మా ఇద్దరు సాంగ్ సారే కంపోజ్ చేశారు. ఒక సాంగ్ గుర్తుందా మాస్టర్? చాలా రోజుల తర్వాత చూశాను, చాలా హ్యాపీగా ఉంది. సో అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒక్క ఫోన్ చేసి అడగగానే లాస్ట్ టైము ఫస్ట్ లుక్ నేనే రిలీజ్ చేసినట్టున్నాను మన పోస్టర్ అక్కడ లొకేషన్లో. అండ్ ఇప్పుడు కూడా నేను శంషాబాద్ షూట్ నుంచి అందుకుంటానా లేదా అని కంగారు పడ్డాను. ఎందుకంటే ఒక చిన్న సినిమా, ఆయన చెప్పినట్టుగా ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తేనే సినిమాలు జనాల్లోకి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత సినిమా ఎలా ఉందో దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది. కానీ జనాల్లోకి వెళ్ళే వరకు మన వంతు సాయం చేయడం అనేది ధర్మం. సో డెఫినెట్గా ఆ మనసుతోనే పరిగెత్తుకుంటూ ఇప్పుడు వచ్చాను. సార్ మీకు మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు అందరి టెన్షన్లు అయిపోయినాయి, మీ ఒక్కరికే ఉంటుంది ఇక టెన్షన్. ఎందుకంటే ఓకే, మీకు టెన్షన్ ఉంటే మీరు సినిమా ఇక్కడ దాకా రారు. బట్ ఓకే, డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు. చాలా మంచి ఎనర్జీ ఇచ్చారు టీంకి మీ మాటలతోటి. థ్యాంక్ యూ సో మచ్.